సర్కిల్స్ అంటే సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ లోంచి సెకండ్ పేపర్ 2B లోంచి సర్కిల్స్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చేశాం కదా. దాని కంటిన్యూషన్గా ఈరోజు వెరీ ఇంపార్టెంట్ 7 మార్క్స్ ప్రాబ్లం గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఏంటి అది అంటే, ఒక సర్కిల్ ఈక్వేషన్ని కనుక్కోమంటాడు. ఎలా? ఆ సర్కిల్ పైన ఎక్కడైనా సరే 3 పాయింట్స్ ఇస్తారు. సపోజ్ ఇది ఏ, బి, సి అంటుంది. సో సర్కిల్ పైన ఏవైనా సరే 3 పాయింట్స్ ఇచ్చి ఆ సర్కిల్, ఆ 3 పాయింట్స్ ఉన్న సర్కిల్ ఈక్వేషన్ని మనము కనుక్కోమంటాం. సో ఈ మోడల్ అనేది మనకి 7 మార్క్స్కి చాలా 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సో ఏమేమి ఇచ్చాడు? టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్గా ఉన్న ప్రాబ్లమ్ నేను చేస్తున్నాను. సర్కిల్ పైన ఉన్న 3 పాయింట్స్ని ఏమనుకుంటున్నామంటే ఏ, బి, సి ఇలా 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి అనేది మనం కనుక్కోవాలి. సో ఇచ్చిన పాయింట్స్ ఏ 3,4, బి 3,2, సి 1,4. ఏ 3,4, బి 3,2, సి 1,4 ఇవి ఇచ్చినప్పుడు మనం ఏమనుకోమంటాడు అంటే సర్కిల్ ఈక్వేషన్. సర్కిల్ పైన ఒక పాయింట్ ఉంది అంటే దీన్ని మనము సెంటర్ అనుకుంటే, ఆ సెంటర్ నుంచి సర్కిల్ పైకి ఏ పాయింట్ కైనా సరే డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఎందుకు? అది రేడియస్ కాబట్టి. సపోజ్ సెంటర్ని ఎస్ అనుకుందాం. ఎస్ నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఎస్ నుంచి బి కూడా అంత డిస్టెన్స్ ఉంటుంది, ఎస్ నుంచి సి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో గివెన్ పాయింట్స్ ఏంటి? గివెన్ పాయింట్స్ వచ్చేసి ఏ 3,4, బి 3,2, సి 1,4. లెట్ సెంటర్ వచ్చేసి దాన్ని ఎస్ అనుకుంటే దాన్ని ఆ పాయింట్ మనము ఎక్స్ కామా వై అనుకుందాం. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒక సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకు సెంటర్ అవసరము, అదేవిధంగా రేడియస్ కూడా అవసరం. సో సెంటర్ని మనము ఎక్స్ కామా వై అనుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ని కనుక్కున్న తర్వాత రేడియస్ని కనుక్కోవడం మనకు ఈజీగా ఉంటుంది. సో సెంటర్ నుంచి ఎస్ నుంచి ఏకి ఎంత దూరం ఉంటుందో ఎస్ నుంచి బికి, ఎస్ నుంచి సి కూడా అంతే దూరం ఉంటుంది. అంటే ఏమని అర్థము? ఎస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ సి. So the distance between S and A is equal to the distance between S and B is equals to the distance between S and C. First of all, ఈ రెండు తీసుకుందాం. SA is equals to SB. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ S కి A కి మధ్య డిస్టెన్స్ x minus 3 whole square plus y minus 4 whole square is equals to S నుంచి B x minus 3 whole square plus y minus 2 whole square. ఇందులో మనము C పాయింట్ ని యూస్ చేయకండి, ఓన్లీ A B. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా స్క్వేర్ చేసామంటే రూట్ ఎగిరిపోతుంది. సో ఇదేంటిది? A minus B whole square ఫార్మ్. A square minus B square plus 2AB అంటే x square minus 6x plus 9 plus y square minus 8y plus 16 is equal to x square minus 6x plus 9 plus y square minus 4y plus 4. ఇక్కడ ఏంటి మనకు అంటే రెండు వైపులా ఈక్వల్గా ఉన్నవి క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయింది, అదేవిధంగా -6x క్యాన్సిల్ అయింది, y స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇటు సైడ్ మిగిలింది ఏంటి? 16 plus 9 25 minus 8y is equal to 9 plus 4 30 minus 4y.
to minus 8y. 8y అటు పక్కకి వెళ్తే ప్లస్ 8y. ఆల్రెడీ అక్కడ మైనస్ 4y ఉంది. సో 25 నుంచి 13 పోతే 12 is equals to 4y. That implies y is equals to 12 by 4. 4 ones are 4 threes are 3. That is equals to y value మనకు వచ్చేసి 3 వచ్చింది. సెంటర్ x, y అనుకుంటే y వాల్యూ వచ్చేసి మనకి 3 వచ్చింది. ఇప్పుడు మనకి ఇంకో ఏం వాల్యూ కావాలి? x వాల్యూ కావాలి. ఈసారి మనము a c తీసుకుందాం, లేదు b c తీసుకుందాం. sa is equals to sc కూడా అవుతుంది కాబట్టి sa is equals to sc. రెండు పక్కల ఆల్రెడీ స్క్వేర్ చేసేది. ఎందుకు ముందుగానే స్క్వేర్ చేయొచ్చు అంటే ఈ రూట్ లేకుండా ఒకేసారి స్క్వేర్ చేసేది. సో దట్ ఇంప్లైస్ sa అంటే x మైనస్ a అంటే 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ a అంటే 4 హోల్ స్క్వేర్ is equals to x minus c అంటే 1 హోల్ స్క్వేర్ ప్లస్ y minus 4 హోల్ స్క్వేర్. ఇది దేని ఈక్వల్ చేయడం వల్ల వచ్చింది? sa స్క్వేర్ is equals to sc స్క్వేర్ చేయడం వల్ల వచ్చింది. రెండు వైపులా y minus 4 హోల్ స్క్వేర్ y minus 4 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి అవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా దీన్ని చేస్తే x స్క్వేర్ minus 6x plus 9. దీని వాల్యూ x స్క్వేర్ minus 2x plus 1. x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మిగిలింది ఏంటి మనకు? 9 minus 6x 1 minus 2x. దట్ ఇంప్లైస్ minus 6 అటు పక్కకి వెళ్తే plus 6x అవుతుంది. అదే విధంగా plus 1 ఇటు పక్కకి వస్తే minus 1 అవుతుంది. అంటే 9 minus 1 is equals to minus 6 అంటే plus 6x minus 2x. 9 నుంచి 1 పోతే 8. 4x into 4 ఉంది ఇక్కడికి వెళ్తే by. సో x వాల్యూ వచ్చేసి 4 ones are 4 2. x వాల్యూ వచ్చేసి మనకి ఎంత వచ్చింది? 2 వచ్చింది. 8/4 x వాల్యూ 2. సో టోటల్ గా సెంటర్ ఎంత వచ్చింది? x వాల్యూ 2 y వాల్యూ 3. ఇంకా మనకు కావాల్సింది రేడియస్. రేడియస్ అంటే ఏంటి? సెంటర్ నుంచి సర్కిల్ పైకి ఈ డిస్టెన్స్ కనుక్కున్నా మనకి సరిపోతుంది. సో sa is equals to square root of sa 2 minus 3 whole square plus 3 minus 4 whole square is equals to 2 minus 3 అంటే minus 1. Minus 1 whole square value 1. 1 plus 1 is equals to root 2. So radius మనకి ఎంత అవుతుంది? root 2. సెంటర్ వచ్చింది, రేడియస్ వచ్చింది. సో మనకి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడం చాలా ఈజీ. సో ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏంటి? x మైనస్ సెంటర్ అంతా దీన్ని మనము h కామా k గా తీసుకుంటే మన ఫార్ములా ఏంటి? x minus h whole square plus y minus k whole square is equals to r square. x minus h 2, x minus 2 whole square plus y minus k ఎంత వచ్చింది మనకు? 3 వచ్చింది. 3 whole square is equals to r square. r is equals to root 2 అంటే r square వాల్యూ ఎంత అవుతుంది? 2. సో r square వాల్యూ 2. దీన్ని మనం చేసాం సెపరేట్ అంటే x square minus 4x plus 4 plus y square minus 6y plus 9 is equals to 2. x square plus y square minus 4x minus 6y plus 4 plus 9
13 minus 2 is equals to 0. That implies x square plus y square minus 4x minus 6y plus 11 is equals to 0. ఇది మనకు ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్. సో ఏంటి, మనకు ఒక సర్కిల్ పైన 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. అంటే సర్కిల్ పైన 3 పాయింట్స్ ఇచ్చి ఆ సర్కిల్ ఈక్వేషన్ని కనుక్కోమన్నప్పుడు సెంటర్ నుంచి ఆ 3 పాయింట్స్ డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది సర్కిల్ పైన. ఆ బేసిస్ మీద మనము ఈ ప్రాబ్లమ్ని ఈజీగా కంప్లీట్ చేయొచ్చు.